హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలాన్ని గురించి తెలుసుకుందామండి. వేసవి కాలంలో అంటే ఎండాకాలంలో దొరికేటటువంటి అద్భుతమైన ఫలం నేరేడు పండండి. దీన్నే జంబూ ఫలం అని అంటారు. ఎందుకంటే నేరేడు చెట్టుని జంబూ వృక్షం అని కూడా పిలుస్తారు. మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అనే పిలిచే మన మంత్రాల్లో చదువుతుంటారు. గుర్తుందా? జంబూ ద్వీపం అంటే నేరేడు చెట్లు అనేకం ఉండేయన్నమాట మన భారతదేశంలో. అందుకే జంబూ ద్వీపం అని పిలిచేవాళ్ళనమాట వెనకటి కాలంలో. సరే, ఏదేమైనా ఎండాకాలంలో వచ్చేటటువంటి ఈ పండ్లు ఖచ్చితంగా తినాలండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, షుగర్ వాళ్ళు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నవాళ్ళు, తర్వాత చర్మ రోగాలు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఒకటేమిటండి, అందరూ తినొచ్చండి ఈ పండుని. ఇప్పుడు నేను చెప్పినటువంటి అవయవాలు ఉన్నాయే అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఈ నేరేడు పండు తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఇప్పుడు కాలేయం ఉందనుకోండి, కాలేయం చెడిపోతే మనకు లివర్ సిరోసిస్ అనే జబ్బు వస్తుంది, లేదా కామెర్లు వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనకు మంచి మందుగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ నేరేడు పండు తినొచ్చు అనమాట. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలి, గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే నేరేడు పండు తినాలి. చూసారా ఈ నేరేడు పండు యొక్క ఉపయోగాలు ఎట్లా ఉన్నాయో? ఆర్థరైటిస్ అంటే తెలుసు కదా మీకు, మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉండాలి అంటే దీంట్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక గుణాలన్నీ మన శరీరానికి వంటపడతాయి కాబట్టి ఖచ్చితంగా వేసవిలో ఈ నేరేడు పండ్లని తినాలి. ఇంకోటి చెప్తాయనండి, ఈ నేరేడు పండ్లు తిన్న తర్వాత లోపల ఉన్నటువంటి విత్తనాలు ఉంటాయి చూసారా, గింజలు, అదిగో చూసారా, ఈ గింజల్ని బాగా ఎండపెట్టి పొడి చేసి రోజు కొద్దిగా తిన్నట్లయితే మనకు షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ నేరేడు పండుని ఎందుకు వదిలిపెట్టాలి? ఖచ్చితంగా నేరేడు పండు తినాలి. గుర్తుపెట్టుకోండి, అమృత ఫలం అండి. తప్పనిసరిగా ఈ నేరేడు పండు తినండి, ఆరోగ్యాన్ని కలిగి ఉండండి. థ్యాంక్ యూ అండి.